ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయలతో కొంచెం డిఫరెంట్ అండ్ వెరైటీగా ఇలా తీపి ఉసిరికాయ పచ్చడి అనేది పట్టుకొని మనం 1 ఇయర్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఈ పచ్చడి అనేది మనకి చపాతీ అండ్ ఫుల్కాల్లోకి బాగుంటుంది. ఫస్ట్ ఇలా ఒక గిన్నెలోకి వాటర్ అనేది తీసుకుంటాను. దాంట్లో నేను ఇక్కడ ఇలా ఉసిరికాయలు అనేది యాడ్ చేసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసి ఒక స్టెయినర్లోకి అయితే తీసుకుంటాను. ఇలా తీసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ అనేది తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ ఇలా సపరేట్గా డివైడ్ చేసి పెట్టుకుంటానండి. ఇలా 3 పెట్టేసుకొని ఆ పైన ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసి వీటిలో మనం ఇడ్లీ అయితే ఎలా ఉడికించుకుంటామో ఆవిరికి అలా లైట్గా ఆవిరికి ఉడికించుకోవాలండి. చూడండి ఇక్కడ ఇలా మూత పెట్టేసి ఆవిరికి అయితే బాగా మగ్గించుకోవాలి. సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే బెటర్ అండి. సో చూడండి ఇక్కడ మూత తీసి చూపిస్తాను. ఫైనల్గా ఇలా మంచిగా మగ్గిపోయాయి కదా, వీటిని ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటానండి. తీసుకున్న తర్వాత వీటిని ఇలా సపరేట్ చేసుకుంటాను. చూడండి ఇత్తనాలకి ఇలా ఇవి పీసెస్ తీసుకొని పక్కన ఉంచుకుంటానండి. ఇలా అన్నిటిని ఇదే విధంగా తీసుకొని పక్కన ఉంచుకుందాం. సో మంచిగా మగ్గిన తర్వాత ఇలా వచ్చేస్తాయి కదా, అన్నిటిని తీసి సపరేట్గా పక్కన ఉంచుకొని ఆ పైన ఒక ప్యాన్ అనేది తీసుకుంటాను. దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి అది వేడైన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఫస్ట్ తీసి పెట్టుకున్నాం కదా, ఇలా ఉసిరికాయ ముక్కలు అనేది యాడ్ చేసి మిక్స్ చేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటాను. లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాను. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఫైనల్గా 3 టేబుల్ స్పూన్ ఇలా సోప్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటానండి. అలాగే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ కానివ్వండి, పింక్ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా మిక్స్ చేసుకొని దీంట్లోకి ఇక్కడ నేను 1 కప్పు బెల్లం అనేది యాడ్ చేసుకుంటాను. ఇలా యాడ్ చేసుకొని ఇలా పూర్తిగా మిక్స్ చేసుకుంటానండి. నేను కొంచెమే చేసుకుంటున్నాను కాబట్టి దాని తగ్గట్టే చెప్పానండి మసాలాలు. మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మసాలాలు అనేది యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇలా మూత అనేది పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆ పైన మరోసారి మూత తీసి ఇలా మిక్స్ చేసుకుందామండి. ఇంకొంచెం అవ్వాలి కాబట్టి మరోసారి మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ వరకు అయితే ఇలాగే మగ్గించుకుందాం. సో చూడండి ఇక్కడ ఫైనల్గా ఇలా ఈ థిక్నెస్ వచ్చేస్తే సరిపోతుందండి. ఇంకా బాగా థిక్గా అయిపోతుంది తీసేసినాక. సో కొంచెం ఆరిన తర్వాత ఇలా గాజు సీసా తీసుకొని దాంట్లోకి మనం ఇలా యాడ్ చేసుకొని దీన్ని ప్యాక్ చేసుకుంటే 1 ఇయర్ వరకు అయితే ఉంటుందండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.